కులేతర తెలుగు సమాఖ్య మరియు 40కి పైగా ఇతర తెలుగు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ తెలుగు భాషా పక్షోత్సవాలకి అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు అంతర్జాలంలో వీక్షిస్తున్న అందరికీ స్వాగతం, సుస్వాగతం. కనిపించిన అమ్మవు, నేతను పెంచిన అమ్మవు, సతత జయమని దీవించిన అమ్మవు, ఇనుగొల్తు పదయుగం అంటి సరసముగా తెలుగు పలుకు, తిరుగు పొరుగు మెచ్చునట్లు ఇంపుగా పలుకును. కరుణించవే ధన్యుడనై చరించద నీ పాదముల సాక్షిగా జనని. ముందుగా అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ పివిపిసి ప్రసాద్ గారిని మరియు వారి సతీమణి శ్రీమతి రుక్మిణి వాణి గారిని దీప ప్రజ్వలన చేయాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. తెలుగు భాష పక్షోత్సవాల్లో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ తరపున మీ అందరికీ సుస్వాగతం. ధన్యవాదములు ప్రసాద్ గారు మరియు రుక్మిణి వాణి గారు. తరువాత అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ కార్యదర్శి శ్రీ కె సుబ్బారాయుడు గారిని మన సంస్థ కార్యకలాపాలను వివరించవలసిందిగా ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్రేతర తెలుగు మహాసమాఖ్య ప్రాంతాల్లోనూ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ తెలుగు వారు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ తెలుగు భాషా పక్షోత్సవానికి అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ సాదర సుస్వాగతాలు. ఈ యొక్క అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ 1946 సంవత్సరంలో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాల పాటు ఎంతో మంది తెలుగువారు సంవత్సరం మొదట్లో జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి నుంచి శివరాత్రి పండుగ వరకు అన్ని జరుపుకుంటూ వారందరూ ఒక గడ్డపైకి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ సర్వకళా పోషణ జరుపుతూ వాటి యొక్క ఉత్పత్తికి దోహదాన్ని చేస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ లో తెలుగువారు 10,000 గజాల స్థలంలో మన కలియుగ దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి 2007వ సంవత్సరంలో ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వైఖానస ఆగమత్వముగా పూజలు నిర్వహిస్తూ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మరియు అందరూ ఈ దేవాలయ దర్శనం చేసుకుని వారి యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు జరుపుతున్నారు. పక్షోత్సవాలు మాసోత్సవాలతో పాటుగా సంవత్సరం అంతరంలో జరిగేటువంటివి బ్రహ్మోత్సవాలు, పుష్పయాగాలు అవన్నీ నిర్వహిస్తూ ప్రతి 12 సంవత్సరాలకు జరిగేటువంటి కుంభాభిషేకం కూడా 2018వ సంవత్సరంలో జరిపించి ఈ యొక్క దేవాలయ ఉన్నతిని పెంచడం జరిగింది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరివార దేవతలను ప్రతిష్ఠించి వెండి విగ్రహాలు తయారు చేయించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవాలయం దివ్యాలయంగా మారటం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ యొక్క సాంఘిక సంస్థను స్థాపించి పేద అనాథ పిల్లలను ఐడెంటిఫై చేయించి వారికి కావాల్సినటువంటి వసతులు, పుస్తకాలు,
యూనిఫామ్స్ పంచుతూ వారి యొక్క ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టించి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అవి అందించడం జరిగింది. అదిను కాక 5-6 ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోనూ పేథాలజికల్ ల్యాబొరేటరీని కూడా తీసుకువెళ్ళి అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం కూడా ఉడతా భక్తిగా చేయటం జరుగుతుంది. అదిను కాక ప్రతి ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అహ్మదాబాద్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తూ ఇప్పటి వరకు 4500 యూనిట్లు కలెక్ట్ చేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పేషెంట్స్ కు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఈ సేవలు విశిష్ట సేవలను గుర్తించి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వారు 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అయినటువంటి దేవాలయానికి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మానవ సేవయ మాధవ సేవ అనేటువంటిది ముఖ్య భాగంగా ఉన్నటువంటి ఇది వ్యక్తి అనమాట. ఈ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య పుట్టిన ఊరైనటువంటి అహ్మదాబాదు, పుట్టిల్లేనటువంటి అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ నుంచి అంచెలంచెలుగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ప్రాంతాలు మారి సప్త సముద్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కూడా కలుపుకుని ఒక తాటి మీట తేవటం, వాటి అందరి యొక్క ఎంతో కృషితో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఈ పనిచేయటం అనేటువంటిది యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి, ఫ్రంట్ లో ఉన్న వాళ్ళకి అభినందనీయం. ఆ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ కలగాలని తెలియజేస్తూ స్వస్తి సర్వే జనో సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాము వీక్షించి మా చిన్నారులు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. నమస్కారాలు. థ్యాంక్ యూ శిరీష. శిరీష అన్మ్యూట్ చేసుకో. ధన్యవాదములు సుబ్బారాయుడు గారు మరియు కన్యాకుమారి గారు. ఇప్పుడు అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ్యులు శ్రీ కృష్ణారావు గారిని మన గౌరవ అతిథి శ్రీ వాడ్రేవ్ సుందరరావు గారిని పరిచయం చేయవలసిన విజ్ఞప్తి. నమస్కారం, అందరికీ సభకి నమస్కారం. వాడ్రేవ్ సుందరరావు గారు తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం శరభవరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. వీరు తల్లిదండ్రులు విశ్వేశ్వర వెంకట చలపతి మరియు సత్యవతి గారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంకామ్స్ చేశారు. కానీ తెలుగు మీద ఉన్న మమకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు మరియు మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ పొందారు. వీరు వృత్తిరీత్యా కామర్స్ అధ్యాపకులు మరియు ప్రభుత్వరీత్యా రంగస్థల నటులు, రచయిత, దర్శకులు మరియు తెలుగు భాషలో మంచి వక్తగా పేరు పొందారు. నాటక రంగంలో రచయితగా శ్రీ సుందరరావు గారు విశేషమైన కృషి చేశారు. ఆనిముత్యాల నాటి నాటకాలు అందించడం జరిగింది. ఈ నాటకాలన్నీ బహుమతుల్ని, ప్రశంసల్ని, ప్రదర్శనల్ని నిండుగా అందుకున్నాయి. సుందరరావు గారు సుమారు 17 నాటకాలు రచించారు. వీటిలో అమరజీవి, వైతాళికుడు, అప్పాజీ, తెలుగు వెలుగు, వీరి ప్రజ్ఞకు గీటురాళ్ళు. ఆకాశవాణిలో కూడా వీరి నాటక రూపకాల యొక్క ప్రసారాలు శ్రోతల్ని రంజింపజేశాయి. బుల్లితెర ప్రసారంలో కూడా ఈటీవీ మార్గదర్శి, టిటిడి భక్తి ఛానల్లో ప్రసారమైన 9 సంచికలు కవిరత్నాలు ముఖ్యమైనవి. ఇవి కాకుండా సోలోఫిక్స్ ఛానల్ కోరికపై అల్లూరి సీతారామరాజు, శ్రీ కృష్ణదేవరాయల కథల్ని టెలివిజన్ ధారావాహికగా రూపొందించడానికి కథను సమకూర్చడం జరిగింది. బాలనటుడిగా రంగప్రవేశం చేసిన శ్రీ సుందరరావు గారు వృత్తిరీత్యా కళాశాల అధ్యాపకులుగా పదవీ విరమణ చేశారు. తెలుగు నాటక రంగ పరిశోధకుడిగా చేసిన కృషి చిరస్మరణీయమైనది. గత 150 సంవత్సరాలుగా సాగి వస్తున్న తెలుగు నాటక రంగంలోని ఎందరో నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల గురించి ఎన్నో వ్యాసాలు రచించారు. ఎన్నో పురాణ పాత్రలను ఏక పాత్రాభినయాలుగా మలిసి స్వయంగా ప్రదర్శించి ఎన్నో మన్ననలు పొందారు. వీరి సేవలు కళామాతలకి ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇప్పుడు శ్రీ సుందరరావు గారిని ఈ సభని ఉద్దేశించి ప్రసంగించగా ఆహ్వానిస్తున్నాం.
నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రాష్ట్రేతర తెలుగు సమాక్షికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగదేలయన్న దేశంబు తెనుగు, తెనుగు వల్లపుండ తెనుగు ఒకండ, ఎల్ల నృపులు కొల్లువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస అని రాయలు అన్న మాట, శ్రీకృష్ణదేవరాయలు అన్న మాట. ఇంత గొప్ప భాష ఇది. എല്ലാ భాషలలోనూ ఏది గొప్ప అర్హత కలిగిన భాష అంటే దాదాపు ప్రపంచంలో ఉన్న వేలాది భాషల్లో కల్లా ఎవరి భాష వాళ్ళకి గొప్పదే. ఒక భాష గొప్పది, ఒక భాష తక్కువ అనే భావన లేనే లేదు. నేను నిన్న కోచిన సంఘంలో మాట్లాడుతూ చెప్పిన మాటనే మళ్ళీ ఒక్క మాటగా అంటున్నాను. ఎవరి కన్న తల్లి వారికి గౌరవనీయురాలు, మా అమ్మ నాకు గౌరవనీయురాలు. అందుకని తెలుగు చాలా చాలా గొప్ప భాష. అంటే భాష అనే ఒక ప్రాతిపదిక మనిషి తన భావాన్ని తోటి మనిషితో పంచుకోవడానికి ఉపయోగపడేది. అలాంటి ప్రాతిపదికని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రపంచంలోని అన్ని భాషలలో కల్లా అత్యద్భుతమైన భాష ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క తెలుగు మాత్రమే. మనం మాట్లాడే మాట ఇంత సరళంగా, సుందరంగా, ఇంత మనోహరంగా, ఇంత ముగ్ధ రూపంలో ఉండడానికి కారణమైన భాషల్ని పరిశీలిస్తే అది ఒక్క తెలుగు మాత్రమేనని నా విశ్వాసం, నా నమ్మకం. అంటే మిగిలినవి ఎంత గొప్పవైనా సరే నిజంగా గొప్ప వాటిలో కల్లా గొప్ప వాటిని ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు ఈ 5850 భాషల్ని ఒక్క పక్కన పెట్టినప్పుడు మొట్టమొదటి స్థానంలో నిలవలసింది తెలుగు అని నా యొక్క విశ్వాసం, నా నమ్మకం. ఇది నా ఒక్కడి నమ్మకమే కాదు, ప్రపంచంలో ఉండే భాషా పండితులందరి యొక్క నమ్మకం. అందుకని నా తెలుగు భాషా సరస్వతికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇది మాటగా అనుకోవడమే కాకుండా ఈ మాటని వాస్తవం చేయడానికి నా ఈ సుదీర్ఘమైన జీవన ప్రయాణం అంతా సాగుతూ వచ్చింది. అంటే జ్ఞానం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 1962 నాకు 4వ ఏడు 5వ ఏడు నుంచి నేను కథలు చదవడం ప్రారంభం చేశాను. 1962లో నేను మొట్టమొదటిసారిగా బాలనటుడిగా రాతి గుండెలు అని ఒక నాటకంలో, మా ఊర్లో శరభోరంలో వేసిన నాటకంలో నా జీవన ప్రయాణం ప్రారంభమైంది. ఆ చిన్న నాటకంలో మొదటి వేషం వేస్తే ఈనాటికి దాదాపుగా 60 ఏళ్ళు, దగ్గరగా 60 ఏళ్ళు నేను నాటకంతో కొనసాగుతూనే వచ్చాను, తెలుగు నాటకంతో. అవేళ నాకు మా చిన్న ఊర్లో, చిన్న పల్లెటూరులో నాటకం వేయడం అనుకునేది ఒక పెట్రోమాక్స్ లైట్ల మీద ఆధారపడి, ఒక తెర కట్టుకోవలసి వస్తే ఇంటి దగ్గర ఉండి ఒక చీరని తెరగా కట్టుకుని, రంగులు పూసుకోవాల్సి వస్తే ఒక మామూలుగా దొరుకుతూ ఉంటే ఆ అడవిలో దొరుకుతుండే చిన్న చిన్న ఆకులు లాంటి వాటిని మేము రంగులుగా మార్చుకుని చేసిన ఒక ప్రాథమిక దశ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధమైన తానా మహాసభల దాకా ప్రయాణం సాగిన ప్రయాణంలో నేను చూసింది ఏమిటి అంటే, ఈ నాటకం అనే ప్రక్రియ ద్వారా ఏం చేయగలుగుతాము. నాటకం నిజానికి చాలా గొప్పది, లేకపోతే వ్యాసం చాలా గొప్పది, కథ చాలా గొప్పది, ఏకపాత్ర చాలా గొప్పది. కానీ నేను ఈ గొప్ప వాటన్నిటితోనూ నేను చేసిన ప్రయాణం ఏమిటి అని అంటే, నా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వీటన్నిటి నుంచి మరింత గొప్పది చేయడం కోసం నా ప్రయాణం చేస్తూ వచ్చాను. ఈ సార్థకమైన ఈ ప్రయాణం చేయడానికి నేను చేసిన ఈ కృషి అంతటిలోనూ కనిపించిన విషయం ఏమిటి అని అంటే, ఈ భాషని ఎన్ని రకాలుగా మెరుగులు దిద్దొచ్చో, ఈ భాషని ఎన్ని రకాలుగా వృద్ధి చేయొచ్చో, ఈ భాషని ఎంత వికసింప చెయ్యొచ్చో, ఎంత దగ్గర చేయొచ్చో అనుకునే అధ్యయనం నాకు ఈ మొత్తం ప్రయాణం అంతా కనిపిస్తూ వచ్చింది. అందుకని అందులో భాగంగా నేను మొట్టమొదటి మా ప్రసాద్ గారు చాలా చాలా ఇష్టంతో నన్ను అడిగారు, మా అహ్మదాబాద్ కార్యక్రమంలో మీరు పాల్గొన్నప్పుడు మీరు చేసిన కృషిని ఈ తరానికి చెప్పడం అనే దాని మీదనే దృష్టి కేంద్రీకరించండి అని. అందుకని నేను చేసింది ఏమిటి అని అంటే, తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలని అంబరానికి అందించిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రల్ని ప్రధానం చేసుకుని నేను నాటకాలు రాశాను. తెలుగు వారికి ఒక అస్తిత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పొట్టి శ్రీరాములు జీవిత కథని పరిశోధించి దాన్ని నాటకం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు నిర్వహించిన నంది నాటకోత్సవాలలో మొట్టమొదటిసారిగా 6 నందులు సాధించి, బంగారు నందితో 6 నందుల్ని సాధించుకోవడం జరిగింది. ఆ నాటకం నందుల్ని సాధించుకోవడం, బహుమతి సంపాదించడం ఒక విషయం అయితే,
అమరజీవి పొట్టి శ్రీరాములు తన ఆత్మార్పణతో తెలుగు వారి అస్తిత్వానికి ఒక రూపకల్పన చేసిన ఒక దివ్యమైన ఘట్టాన్ని జాతి ముందు నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం అది. అలాగే సాంఘిక దురాచారాలు దేశమంతా వ్యాపించి ఉన్నప్పుడు ఆ సాంఘిక కట్టుబాట్లలో దురాచారాలలో స్త్రీల బతుకు అంధకారంలో మునిగిపోయినప్పుడు దానిని పరిరక్షించడానికి జీవితాంతో శ్రమించిన కందుకూరి వీరేశలింగం జీవితాన్ని వైతాళికుడ నేను నాటకం చేశాను. అది నంది నాటకోత్సవాల్లో 4 నంది అవార్డుల్ని సంపాదించింది. ఆ మూడోసారి మేము ఏం చేశామంటే, ఎప్పుడో ఋగ్వేదాంత బ్రాహ్మణాలు, వేదాలకి అంతంలో కొన్ని బ్రాహ్మణాలు, ఋగ్వేదాంత బ్రాహ్మణమైన ఐతిరేయ బ్రాహ్మణంలోని సునస్సేపుడి కథలో ఆంధ్రుల ప్రసక్తి కనిపిస్తుంది, తెలుగు వాళ్ళ ప్రసక్తి కనిపిస్తుంది. అంటే అంత ప్రాచీనమైన జాతి ఈ తెలుగు జాతి. ఋగ్వేదం ఆవిర్భవించిన నాటికి ఈ దేశంలో తెలుగు జాతి ఉంది అని. అలాంటి ఋగ్వేదాంత బ్రాహ్మణమైన ఐతిరేయ బ్రాహ్మణంలోని కథని తీసుకుని ఆ సునస్సేపోపాఖ్యానం నుంచి మొదలుపెట్టి అమరజీవి శ్రీరాములు దాకా ఉన్న ఆంధ్ర జాతి కథలోంచి ఒక 10 ఘట్టాలని తీసుకుని 11 ఘట్టాలని తీసుకుని తెలుగు వెలుగులు అనే నాటకం చేసి జాతీయ నాటకోత్సవాలను చేశారు. అలాగే ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారత ఆవిష్కరణ, మహానుభావులు ఎంతో మంది కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిం పొందరే వారేమేసిరి మూటగట్టుకొని పోవంజాలిరి. ఎంతో గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎంతో ఆస్తులు ఉండొచ్చు, ఎంతెంతో సాధించవచ్చు, కానీ వాళ్ళు ఎవ్వరు ఏమి పట్టుకెళ్ళాల. ఎవరు భాషకి, సమాజానికి, సంఘానికి, దేశానికి మానవీయమైన దృక్పథంతో సేవ చేశారో వాళ్ళే చరితార్థులయ్యారు. అలాంటి వాళ్ళల్లో రాజరాజు, ఆ రాజరాజు దివ్య కథని ఆదికవి నన్నయ్య అని నాటకం చేశారు. ఇవి నాటకాలు. ఇక రెండో కార్యక్రమంగా నేను చేస్తూ వచ్చినది ఏమిటి అనంటే, తెలుగు నేలలో ప్రసిద్ధులైన వాళ్ళు ప్రపంచంలోని ఏ జాతికి తీసిపోనంతటి ఘనమైన వారసత్వ సంపద ఈ తెలుగు వాళ్ళకు ఉంది. అంటే తెలుగు వాళ్ళు ఏమనుకున్నారు అంటే, మొదట దేశం, సంఘం, సమాజం, విశ్వవ్యాప్తమైన మానవీయ దృక్పథం, తర్వాతే నేను నా తెలుగువాడిని అనుకున్నాడు తెలుగువాడు. తెలుగు వాళ్ళకున్న గొప్ప లక్షణం అదనమాట. అంచేత ప్రపంచాన్ని మొట్టమొదటిగా భావించారు, సమాజాన్ని మొట్టమొదటిగా భావించారు, దేశాన్ని మొట్టమొదటిగా భావించారు. అలాంటి ప్రసిద్ధులైన తెలుగు వాళ్ళు, సమాజం కోసం సేవ చేసిన తెలుగు వాళ్ళు. చాలా చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మల్లాడి సత్యలింగ నాయకర్ గారని ఒక మహానుభావుడు చిన్నప్పుడు చాలా చాలా కష్టపడి జీవితం సాధించి రంగూన్ వెళ్ళి, ఆ రోజుల్లో రంగూన్ దేశంలో ఉండేది, అంటే ఈ బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. ఆ రంగూన్ వెళ్ళి అక్కడ అభివృద్ధి చెంది డబ్బు సంపాదించి తిరిగి వచ్చిన తర్వాత ఆ డబ్బుని పేద విద్యార్థులకి అన్నదానం కోసం చేశాడు. ఆ పేద విద్యార్థులకి కల్పించిన అన్నదానపు దాంట్లోంచి, ఆ స్కాలర్షిప్ దాంట్లోంచి సుప్రసిద్ధులైన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆ స్కాలర్షిప్ అందుకుని అమెరికా వెళ్ళారు. అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆ అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన టెట్రాసైకిల్ లాంటి ఔషధాన్ని కనిపెట్టి ప్రపంచానికి సేవ చేసిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారి ఆ అభ్యున్నతికి కారణమైన ప్రధానమైన అంశం ఏమిటి అనంటే, మల్లాది సత్యలింగ నాయకర్ గారి కృషి, మల్లాది సత్యలింగ నాయకర్ గారి శ్రమ. అలాంటి వాళ్ళు అన్నమాట తెలుగు వాళ్ళు. ఆ సత్రంలోని నేను కూడా చదువుకున్నాను అనుకోండి, అది కూడా అదృష్టం. నేను చాలా గొప్ప విషయంగా చెప్తాను. అక్కడే భోజనం చేసి ఆ సత్రంలోని చదువుకున్నందుకు నేను కూడా అదృష్టవంతుడని చెప్పుకుంటాను. అలాంటి టెట్రాసైకిల్ని కనిపెట్టిన ఆ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు లాంటి వాళ్ళకి ప్రేరణ ఇచ్చిన వాడు ఒక తెలుగువాడు. కనిపెట్టిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి ఎంతో సేవ చేసి దివ్యోషధాన్ని అందించిన వాడు కూడా తెలుగువాడు. అందుకని తెలుగు వాళ్ళ తాలూకు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ప్రసిద్ధులైన తెలుగు వాళ్ళ చిత్రాలని చాలా అందంగా తయారు చేసి, డిజిటల్ చేసి, వాళ్ళ జీవితం తాలూకు చిన్న చిన్న విషయాలన్నీ కలుపుతూ నేను ఆ చిత్రాలన్నిటినీ ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శిస్తూ వచ్చాను. అమెరికాలో ప్రదర్శించాను, లండన్ లో ప్రదర్శించాను. ఆ చిత్రాలన్నిటినీ ప్రదర్శిస్తూ వస్తున్నాను. ఆ చిత్రాలు దేశంలో కూడా అనేక చోట్ల ప్రదర్శించాను. ఇది మన ఘనమైన వారసత్వ సంపద అని చెప్పడం నా తాలూకు రెండో ఉద్దేశం. ఇది ఒక పెద్ద ప్రదర్శన కార్యక్రమం చేస్తూ వస్తున్నాను. ఇక మూడోది, తెలుగు భాషలో, సంస్కృతిలో, తెలుగు వారసత్వంలో ఉన్న గొప్ప విషయాలని ఈ తరం పిల్లలకు అందించడం కోసం తెలుగు వెలుగు అనే పేరు మీదుగా మేము ఒక ప్రహేళిక చేసాం, క్విజ్ అని. అది పాఠశాల విద్యార్థుల స్థాయిలో చేసాము, కళాశాల విద్యార్థుల స్థాయిలో చేసాము. దేశమంతా అంటే ఈ తెలుగు నేల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలా అయినప్పుడు కూడా
ఈ ప్రహేళిక కొనసాగిస్తూనే వస్తున్నాం, ఈ ప్రహేళిక కార్యక్రమం చేస్తూనే వస్తున్నాం. దీంట్లో రాష్ట్రంలో ఉండే అన్ని పాఠశాల విద్యార్థులకి ఇందులో ప్రవేశం కల్పించాం. అలాగే తెలుగులో ప్రసిద్ధ పద్యాలను ఎంపిక చేసి ఈ ప్రసిద్ధ పద్యాలన్నిటిని, ఎన్ని పద్యాలు అయితే పిల్లలందరికీ అందుబాటులోకి రావడానికి ఉపయోగపడతాయో అలాంటి ప్రసిద్ధ పద్యాలన్నిటిని ఎంపిక చేసి ఈ ప్రసిద్ధ పద్యాలన్నిటితోనూ చిన్న చిన్న పుస్తకాలు వేసి ఈ ప్రసిద్ధ పద్యాలన్నీ పిల్లలకి అందివ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు చూస్తుంటే చాలా మంది పెద్దవాళ్ళకి భాషా సేవ చేస్తున్న వాళ్ళు, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఒకవైపు ఒక కోణంలోంచి అయితే నేను చేస్తుండే ప్రయత్నం మరొక కోణంలో కనిపిస్తుంది. అంటే ఈ తరానికి, రాబోయే తరానికి, ఇంకా తరానికి ఈ భాష అనే వారధిని అందివ్వడం ఎలా అనుకునే దాని మీదనే నేను ప్రధానంగా దృష్టి పెట్టి దాని వైపే కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే మీరు చూస్తారు ఆ పక్కన మా మనవరాలు కూర్చుంది. మా మనవరాలు ఈ కరోనా అనుకునే భయంకరమైన ఈ విషసర్పపు నీడలో జీవనాన్ని భయంగా సాగిస్తున్న ఈ రోజుల్లో ఈ మనవరాలతో నేను చేసిన పనుల్లో కూడా తెలుగు పద్యాన్ని చిన్న పిల్లలకి, తరం పిల్లలకి ఎలా అందించగలుగుతాము, ఎలా ఈ తరం పిల్లలకి పద్యం అందుతుంది అని మా మనవరాలతో ప్రయోగం చేద్దామా అనుకున్న ప్రయోగం చేసాం. మా మనవరాలి తెలుగు పద్యాలన్నిటినీ ఈ కాలం అంతా కూడా మేము చేస్తూ వచ్చిన పని అనమాట, ఇంట్లో కూర్చొని చేస్తూ వచ్చిన పని. అందుకని నేను చేస్తూ ఉండేదంతా కూడా ఈ తరం మనుషులకి ఈ భాష ఎలా అందుతుంది, ఈ భాష సజీవంగా ఎలా నిలబడగలుగుతుంది, ఈ తరం పిల్లలకి ఈ భాషను ఎలా అందివ్వగలుగుతాం, ఇది నేను చేస్తున్నది. ఇక నేను చేస్తూ ఉండే 4వ పెద్ద పని ఏకపాత్ర. ఏకపాత్ర అనుకునేది ఒక ప్రాచీనమైన కళారూపం. సంస్కృతంలో ఎప్పుడు భాస మహాకవి రాసిన బాణాలు అని భాస మహాకవి చేశాడు. అలాంటిది ఒకే వ్యక్తి తనలో తాను చేసే కార్యక్రమం ఇది. ఇంగ్లీషు నాటకాల్లో కూడా, ముఖ్యంగా మహారచయిత విలియం షేక్స్పియర్ నాటకాల్లో కూడా ఈ అంతర్మథనాలు సోల్లాక్యూ అని కనిపిస్తుంది. సొలూస్ లాక్యుమన్ అనే 2 లాటిన్ పదాల నుంచి మనిషి తనలో తానుగా పడే వేదన అది అంతర్మథనం అవుతుంది. ఈ ప్రక్రియల్ని ఆధారం చేసి నేను ఏకపాత్ర అనేది రాశాను. ఈరోజు రాసిన వాటన్నిటినీ కూడా దేశం అంతా కూడా ప్రదర్శిస్తున్నారు ఏకపాత్రలు. అంటే ప్రతి చోట కూడా నా ఏకపాత్రలు నడుస్తూనే ఉన్నాయి. నేను కూడా ఒక 4-5 పాత్రలు చేస్తాను. అందులో శిఖండి, శకుని, బాహుక, అపస్థలుడైన పౌలు, గుణాఢ్యుడు, బృహత్ కథ అని గుణాఢ్యుడు చేశాడు, ఆ గుణాఢ్యుడు, ఈ పాత్రలు విదుర, ఈ పాత్రలు నేను చేస్తుంటాను. అందులో శిఖండి పాత్ర నేను జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువగా చేసిన పాత్ర అది శిఖండి. అందులో కూడా ఒక డైలాగ్ మన తెలుగు మిత్రులందరికీ మీరు చెప్పాలి అన్నారు ప్రసాద్ గారు, తప్పనిసరిగా అది చెప్తాను. మనవరాలు నేను నేర్పిన పద్యాన్ని ఒకటి, అంటే ఈ తరానికి ఎలా మనం ఈ తెలుగుని అందివ్వగలుగుతాం అనడం కోసమని పిల్ల నోట మీరు ఒక్క పద్యం వినండి. ఇందుకలరు అందులేరని సందేహం వలదు చక్రి సరోపగతుండు ఎన్నెన్ను వెరకి చూచిన అందండే గలరు దారవాగ్యని వింటే. పిల్లలకి భాషని అందివ్వగలిగితే మనం ఒక మా మనవరాలు, మా అబ్బాయి కూతురు వైష్ణవి పిల్ల పేరు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది. ఈ కరోనాలోనే తెలుగు అక్షరం మొదలు పెట్టుకున్నాం మేము. మార్చి నెలలో మొదలుపెట్టి ఇప్పటికి సాధన చేసాం. ఒక 40 పద్యాలు తెలుగు పాఠాలు నేర్చుకుంది. నేనంటున్న మాట ఏంటి అని అంటే, భాష గొప్పది అని సంతోషించడంలో ఒక గొప్పతనం ఉంది. కానీ ఆ గొప్పతనాన్ని ఈ తరం పిల్లలకి అందజెప్పడంలో ఇంకా చాలా చాలా ముఖ్యమైన అవసరం ఉంది. అప్పుడు వారధి నిర్మాణం అవుతుంది, భాష నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇక నేను చివరిగా ఈ క్లుప్తంగా ఉన్న ఈ సమయంలో నేను చెప్పి ఈ శిఖండి పాత్రలు చివరి సంభాషణ ఒక పొడుగు సంభాషణ ఒకటి చెప్తూ ఉంటాను. తెలుగు తాలూకు మాధుర్యాన్ని, ఏకపాత్ర తాలూకు అందాన్ని చూపించేది. ఈ చిన్న సంభాషణకి మా అబ్బాయి చిన్న సాంకేతిక సహకారంతో, డాక్టర్ సాయి కృష్ణ సాంకేతిక సహకారంతో చిన్న వెనకాల ఒక సంగీతాన్ని కూడా వినిపిస్తూ మీకు చిన్న సంభాషణ చెప్తాను. ఆహా కృష్ణ, ఇంతకాలము పార్థ సారథిగా కీర్తించబడిన నీవు రేపటి నుండి శిఖండి సారథిగా కూడా చరిత్ర పుటంలో చిరస్మరణీయుడవు కాగలవు. కృష్ణ కృష్ణ, ఎంతకాలముకు నన్ను కరుణించితివా కృష్ణ. రథమొకటి, గజమొకటి, తురగములు 3 పంచవీర సైనికుల కలయికతో పంక్తి ఏర్పడిన
అట్టి 3 పంక్తులు సేనాముఖమై, సేనాముఖములు 3 గుల్మమై, గుల్మములు 3 గణమై, గణములు 3 పృతనై, పృతనలు 3 చమువులై, చమువులు 3 అనీకినిగా రూపొందా ఈ కురుక్షేత్ర యుద్ధరంగం మందున్న అనేక క్షౌహిణీల మహాసైన్యమే నన్ను ఎదిర్చి నిలిచినను. కురుకుల అస్త్రగురువైన కృపాచార్యుడు, గురు విద్యాచార్యుడైన ద్రోణాచార్యుడు, అమోఘ శస్త్రాస్త్ర సంపన్నుడైన అశ్వత్థామ, గదాయుద్ధ ప్రవీణుడైన దుర్యోధనుడు, దుశ్శాసన, దుర్ముఖ, జలసంద, సహ, సమ, వింద, అనువింద, చిత్రాక్ష, ఉపచిత్ర, చారుచిత్ర, శతానన, కుండోదర, మహోదర, ఉగ్రదంత, కవచి, నాగ, సాయి ఆది కాగలతని 99 మంది సోదరులు యుద్ధరంగమున నన్ను ఎదిర్చి నిలిచినను. గంధమాల్యాను లేపన మణిగన సువర్ణాంబరములు ధరించి కనక మగుటోస్నీస శిరస్త్రాణ, తనుత్రాణ, శర శరాసన ధూణీరాదులతో శంఖ, కాళ, పడక, డక్క, భేరీ వాద్యములు మార్మోగా కోదండ, గదాదండ, కొంత, క్షురిక, ముసల, ముద్గర, పరసు, బిందిపాల, శూల, కరాళ, కరవాలములతో యుద్ధాభిలాషతో ఉద్యుక్తులైన మహా సైనిక సమూహమే నన్ను ఎదిర్చి నిలిచినను. ఈశ్వరా, రేపటి సూర్యాస్తమయునకు పూర్వమే ఆ భీష్ముని, ఆ ద్రోహిణి, ఆ గర్భాంధుని విరధునిగా నర్చి సర్వనాశనమనర్చదా. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇలా ఈ ప్రపంచం ముందు నన్ను వాడ్రేవు సుందరరావుని ఆవిష్కరింపజేయడానికి కారకులైన మీ అందరికీ నమస్కారం. అలాగే పరిచయంలో మా నాన్నగారు విశ్వేశ్వర వెంకట చలపతి, మా అమ్మ సత్యవతి దేవని పేరు చెప్పారు. నాకు నిజంగా చాలా చాలా సంతోషం కలిగింది. వాళ్ళని ఈ భాషా రూపంలో మా అమ్మని నాన్నని తలుచుకునే అవకాశం ఇచ్చారు. చాలా చక్కగా ఎవరి అమ్మ వారికి గొప్ప, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష ఔన్నత్యాన్ని ఈ తరం పిల్లలకి మరియు వైష్ణవికి తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సుందరరావు గారు. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను మనమందరం వీక్షించి ఈ చిన్నారులను ఆశీర్వదిద్దాం. ముందుగా ఏ కార్యక్రమం చేసినా విఘ్నేశ్వరుని స్తుతితో మొదలు పెట్టుతాం. ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ కూచిపూడి నృత్య శైలిలో గణేశ స్తుతిని తన ఆహార్యముతో ప్రదర్శించడానికి కుమారి శ్రీజిత వస్తున్నారు. జయ జయ జిత వైరి వర్గ ప్రచండ తాం 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 గణలంబోదర తాం 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 దురం 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 జయ జయ జిత వైరి వర్గ ప్రచండ తాం 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 గణలంబోదర తాం 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 తక్ తక్ దురం జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ 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 గజముఖ జయ 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 జిత వైరి వర్గ ప్రచండ గం గం గగనం గగనం గణపతినం లం లం లంబోదర లంబోదర జయ జయ గం గం గణపతి జయ జయ
గణపతి గం గం గణపతి జయ జయ గణపతి అకిట దికిట తొంకిట నంకిట గణపతి జయ గణనాయకాయ దికిట తొంకిట నంకిట గణపతి జయ గణదైవతాయ దికిట దికిట తొంకిట నంకిట గణపతి జయ గణాధ్యక్షాయ మూషిక వాహన ముని జనవంద్య దోషరహిత దలితాసుర బృంద మూషిక వాహన ముని జనవంద్య దోషరహిత దలితాసుర బృంద శేషభూషణ శైవ వారిధి చంద్ర శేషభూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరిజన పుణ్యైక కంద శేషభూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరిజన పుణ్యైక కంద మూషిక వాహన ముని జనవంద్య దోషరహిత దరిదాసుర బృంద శేషభూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరిజన పుణ్యైక కంద జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ 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 గజముఖ జయ 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 గజముఖ జయ 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 గజముఖ జయ 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 ధన్యవాదములు అమ్మ. చక్కటి శాస్త్రీయ నృత్యాన్ని కనువిందు చేశాము. తరువాత కార్యక్రమము తెలుగు భాష ఔన్నత్యాన్ని తన గానామృతంతో ముందుకు వస్తుంది కుమారి స్నిగ్ధ. అందరికీ నా నమస్కారాలు. నా పేరు స్నిగ్ధ సాగి. అవధరించు అవధరించు తెలుగు సోదరా, అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరిచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరిచిపోకురా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, చాటి చెప్పరా, చాటి చెప్పరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, అవధరించు అవధరించు తెలుగు సోదరా. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయలు. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా, లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా. మన భాషను మనమెన్నడు మరిచిపోవద్దురా, మరిచిపోవద్దురా, మరిచిపోవద్దురా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితిరంచి వెలుగు సోదరా, వెలుగు సోదరా, వెలుగు సోదరా, వెలుగు సోదరా. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. నీ యొక్క పాట ద్వారా మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశావు. తర్వాత అంశము వికట కవిగా పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడిగా ఏకపాత్రాభినయంతో ముందుకు వస్తున్నారు.
అందరికీ నమస్కారం. తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు కవీంద్రులు స్మార్తశేఖరుడి నియోగి. ఈయన బ్రాహ్మణ కుటుంబంలోనే జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన కాళీమాత వరప్రసాదం వల్ల కవీశ్వరుడుగా మారారు. గొప్ప గొప్ప కావ్యాలను ఈయన వివరించారు. కానీ మన తెలుగు వారికి ఈయన హాస్య కవిగానే పరిచయం. ఈయనకి వికట కవి అని బిరుదు ఉంది. మొదట్లో ఈయన ఇంటి పేరు గార్లపాటి అని. తెనాలి నుంచి వచ్చారు కనుక తెనాలి రామకృష్ణుడిగా మారింది. లక్కరాజు గార్లపాటి గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య లక్ష్మాంబర సంతానం రామలింగయ్య. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడి గారు చెప్పిన పద్యం చెప్తున్నాను. మేఘతోకకు మేఘతోక మేఘకు తోక మేఘతోక మేఘ మేఘతోక 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 మేఘతోక మేఘ 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 మేఘతోక మేఘ. ధన్యవాదములు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మేకకు తోక తోకకు మేక అంటూ చక్కటి పదలికతో చిరంజీవి భార్గవ ఆహ్లాదపరిచినందుకు ధన్యవాదములు. తర్వాత కార్యక్రమము మరుగున పడుతున్న మన తెలుగు భాషను కాపాడుటకు సాక్షాత్తు ఆ కృష్ణదేవరాయలు వారే చిరంజీవి శ్రీనందన్ రూపాన మన ముందుకు రాబోతున్నారు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ. ఈ చిన్నారులలో చిరంజీవి వైనావయ. తెలుగదీలన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వల్ల ఉన్న తెలుగొకండ ఎల్లను కులగొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషల
నట నైపుణ్యాన్ని ప్రదర్శించిన శ్రీనందన్ కి ధన్యవాదాలు. తరువాత కార్యక్రమం భరతనాట్య శైలిలో తన అందల రవని ప్రదర్శించడానికి కుమారి ధృవిక వస్తున్నారు. రవి రెడీ. అదివో అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల వడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల వడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకు అపరూపము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకు అపరూపము అదివో నిత్య నివాసమఖిలములకు అదివో నిత్య నివాసమఖిలములకు అదే చూడు అదే మొక్కుడు అదే చూడు అదే మొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల వడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము చెంగటనల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగటనల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిటనల్లదివో మూలనున్న ధనము ముంగిటనల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల వడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పదము వెంకటనగమరివో శ్రీ వెంకటపతికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమరివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములగిల్ల భావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల వడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల వడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము
ధన్యవాదాలు తల్లి, అదివో అల్లదివో అంటూ ఆ స్వామిని కన్నుల విందు చేశావు. తర్వాత అంశము తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరానికి పంచడానికి చిన్న ప్రసంగంతో కుమారి వారిజా ప్రియ వివరిస్తున్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు వారిజా ప్రియ బండారు. మన భారతదేశం విభిన్న భాషల మరియు సంస్కృతుల సమ్మేళనం. అందులో మన తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వారు కొనియాడారు. విదేశీయులు కూడా మన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంసించారు. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుంచి వచ్చిందని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. త్రిలింగ అంటే 3 లింగాలు అని అర్థం. ఇవి ఇప్పటి తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం మరియు కోస్తా ఆంధ్రలోని ద్రాక్షారామం. ఈ ప్రాంత ప్రజలు మాట్లాడే భాష తెలుగును తెనుగు అని కూడా అనేవారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ భాషను తెలింగ అనే ఒక తెగవారు మాట్లాడేవారని, అందుకే ఈ భాషకు తెలుగు అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇంకా తెలుగు చరిత్ర చూస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నుండే తెలుగు వాడుకలో ఉన్నట్టు కొన్ని శాతవాహన శిలాఫలకాల ద్వారా తెలుస్తుంది. తెలుగు సాహిత్యం ఎంతో మంది గొప్ప కవులకు, కవిత్రియులకు జన్మనిచ్చింది. ఆదికవిగా పిలువబడే నన్నయ్య భట్టారకుడు మహాభారతాన్ని తెలుగులో అనువదించే మహాకార్యాన్ని చేపట్టారు. ఆయన తరువాత శ్రీ తిక్కన్న గారు, శ్రీ ఎర్రన్న గారు ఈ కార్యాన్ని పూర్తి చేశారు. ఈ ముగ్గురును కవిత్రయం అని కూడా అంటారు. ఈ ముగ్గురు చేసిన కృషితో తెలుగు భాష ఎంతో అభివృద్ధి చెందినది. తరువాత విజయనగర సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు వారి కాలంలో తెలుగుకు ఎంతో ప్రోత్సాహం లభించినది. రాయలు వారి అష్టదిగ్గజలుగా పిలువబడే 8 మంది కవులను పోషించి తెలుగుకు ఎంతో సేవ చేశారు. వీళ్ళలోనే ఒకరు తెనాలి రామకృష్ణ. ఆయన హాస్య కవిగా ప్రసిద్ధి చెందారు. శ్రీకృష్ణదేవరాయలు వారి కాలం తెలుగు భాషకు, సంస్కృతికు స్వర్ణ యుగముగా చెప్పుకోవచ్చు. ఎంతో మంది మహానుభావులు తెలుగుకు సాహిత్యంతో, సంగీతంతో ఎంతో సేవలు అందించారు. నాటి పద కవిత పితామహుడైన అన్నమాచార్యులు వారు, త్యాగరాజు వంటి వాగ్గేయకారులు, నేటి విశ్వనాథ సత్యనారాయణ వంటి కవులు ఎంతో మంది తెలుగుకు ప్రాణం పోశారు. మన తెలుగు వారే కాక సిపి బ్రౌన్ వంటి ఆంగ్లేయులు కూడా తెలుగుకు ఆకర్షితులై ఎంతో సేవ చేశారు. బ్రౌన్ గారు తెలుగు యొక్క మొట్టమొదటి నిఘంటువును రచించారు. బ్రౌన్ గారు చేసిన సేవలకు ఆయనను ఆంధ్ర భాషోద్ధారకుడుగా కొనియాడతారు. ఇంతటి మహోన్నతమైన మన తెలుగు భాష పరభాష వ్యామోహముతో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నది. కావున మనం తెలుగును విరివిగా వాడుతూ, ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేయాలని మనవి చేస్తున్నాను. మన తెలుగు సంపదను కాపాడి భావితరాలకు అందజేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. జై తెలుగు తల్లి. చాలా చక్కగా తెలుగు వైభవాన్ని మన ముందు ఉంచినందుకు ధన్యవాదములు. తర్వాత కార్యక్రమము మరి యొక్క అన్నమయ్య సంకీర్తన బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అనే కీర్తనను కుమారి చైత్రశ్రీ ఆలపిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చైత్రశ్రీ అతిగుడి. తందనానాయి తందనానా పూరే తందనానా భళ తందనానా భళ తందనా భళ తందనా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాయి తందనానా పూరే తందనానా భళ తందనానా భళ తందనా భళ తందనా నిండార రాజు నిద్రించు అంజనే బంటు నిద్ర నదియు ఒకటే నిండార రాజు నిద్రించు నిద్రయుమొకటే అంజనే బంటు నిద్ర నదియు ఒకటే మెంగైన బ్రాహ్మణుడు మెచ్చు భూమి ఒకటే జనాలుడు నేటి తరి భూమి ఒకటే మెంగైన బ్రాహ్మణుడు మెచ్చు భూమి ఒకటే
ముచ్చటాలు ఉండేటి తరి భూమి ఒకటే తరి భూమి ఒకటే తరి భూమి ఒకటే తన్ననానాగి తన్ననానా తన్ననానా భళ తన్ననా భళ తన్ననా భళ తన్ననా కడగి మీద కాయు ఎందుకే పొడమి కనకం మీద పొలయు ఎందుకటే కడగి మీద కాయు ఎందుకటే పొడమి కనకం మీద పొలయు ఎందుకటే కడుపులను పాప కర్ములను సరిగామా జడులు శ్రీ వెంకటేశ్వరునామం ఒకటే కడుపులను పాప కర్ములను సరిగామా జడియు శ్రీ వెంకటేశ్వరునామం ఒకటే వెంకటేశ్వరునామం ఈశ్వరునామం వెంకటేశ్వరునామం శ్రీ వెంకటేశ్వరునామం ఒకటే తన్ననానాగి తన్ననానా పులే తన్ననానా భళ తన్ననానా భళ తన్ననానా భళ తన్ననానా బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే తన్ననానాగి తన్ననానా పులే తన్ననానా భళ తన్ననానా భళ తన్ననానా భళ తన్ననానా భళ తన్ననానా భళ తన్ననానా భళ తన్ననానా. ధన్యవాదాలు. రాజుని పేదని ఒక్కటిగా చేసిన ఈ కీర్తనతో మనల్ని విందులు విందు చేసినందుకు ధన్యవాదాలు. తరువాత ప్రదర్శన గల్లు గల్లుమని జోడెద్దుల బండి ఎక్కి తన హావభావాలతో ప్రకృతిని వర్ణిస్తూ మన ముందుకు వస్తుంది కుమారి తన్మయి. జోడెట్ల పరుగు చూడు తండరాన తాను హంసలాగా వంశధార ఎగిసి పరవళ్ళు
వంశధార ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన నచ్చనినదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోకు చూసి చిన్నబోయి చందమామ గల్లు 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 చూడెట్ల పరుగు చూడు తందనాన తాన వంశలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన గల్లు 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 చూడెట్ల పరుగు చూడు తందనాన తాన వంశలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన. ధన్యవాదాలు తల్లి. మమ్మల్ని కూడా జోడెద్దుల బండి ఎక్కించి ప్రకృతిని ఆస్వాదింపచేశావు. తర్వాత అంశము శ్రీ రత్నప్రసాద్ గారు పౌరాణిక పద్య పఠనంతో ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరత్న ప్రసాద్ అండి. నేను అహ్మదాబాద్లో ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ వారికి కృతజ్ఞతలు. తెలుగు భాష పక్షోత్సవాల సందర్భంగా బొమ్మెర పోతనామాచ్యులు వారు రచించిన భాగవతంలోని అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షంలో కొన్ని పద్యాలు దానికి సంబంధించిన కథను ఈరోజు నేను చెప్పదలిచాను. భక్తి రసంతో ముందుకు తేనెలకి పద్యాలను సహజకవి పోతనామాచుల వారు రచించారు. తన కావ్యాన్ని రాజులకు అంకితం ఇవ్వలేదు, శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చారు. గజేంద్రుని రక్షించవాలని విష్ణుమూర్తి వైకుంఠపురం నుంచి వైకుంఠంలో నుంచి వస్తున్నాడు కదా. ఆ వైకుంఠాన్ని వర్ణించడానికి ఒక పద్యం రాయడానికి మొదలుపెట్టాడు. అలా వైకుంఠపురంలో అని మొదలుపెట్టాడు. కానీ ఆ వైకుంఠపురం ఎలా ఉంటుందో ఆయన ఊహకు అందలేదు. దాన్ని అక్కడే ఆపివేసి ఆయన బయటకు వెళ్ళారు. ఇంతలో శ్రీరామచంద్రుడే పోతనామాచుల రూపంలో వచ్చి స్వయంగా పద్యాన్ని పూరించాడు. తర్వాత వచ్చిన పోతనామాచుల వారు ఆ పద్యాన్ని చదివి ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు, ఆనందించారు. భగవంతుడు భక్తులకి ఎంతో సహాయం చేస్తాడో తెలిసింది కదా. ఆ పద్యం ఇలా పూరించబడింది. అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాం తారామృత భ్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమ వినోదయగు నా ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని ఉయ్యాలించి సంభ్రంబియై. వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మితో పాటు శ్రీ మహావిష్ణువు ఉత్సవలాడుతున్నాడు. ఆపన్న ప్రసన్నుడైన విష్ణుమూర్తి గజేంద్రుని మొరవిని సిరికింజెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదో ఈ సంధింపడు ఏ పరివారంబును ధీరడు అభ్రగవదిన్ ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీకుచోలపై చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనాత్సాదియై. శరణుగోర వచ్చిన గజేంద్రుని రక్షింపవాలని ఆతృతతో లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాదుల్ని ధరింపలేదు, గరుత్మంతుని అధిరోహించలేదు. త్వరగా వచ్చిన శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించవాలని ఆతృతతో వచ్చేశాడు అని పోతనామాచుల వారు రాశారు. ఆపదలో ఉన్న గజేంద్రుడిని రక్షించడానికి ఏ ఆయుధం లేకుండా ఎలా రక్షిస్తాడు అంటూ పోతనామాచుని బావగారని శ్రీనాథుడు ప్రవేశించాడు. కొంతసేపటికి పోతన కుమారుడు హడావుడిగా వచ్చి మావయ్య మీ అమ్మాయి నూతులో పడిపోయినా అంటాడు. ఆ సమయంలో శ్రీనాథుడు భోజనం చేస్తున్నాడు. ఆ వార్త వినంగానే ఒక్క ఉదుటున లేచి నూతు దగ్గరకు పరిగెత్తాడు. అందరూ ఆ నూతు దగ్గరికి పరుగులు తీశారు, భయపడిపోయాడు. శ్రీనాథుడు కూడా నూతులోకి తొంగి చూడసాగాడు. అప్పుడు పోతన కుమారుడు మావయ్య మీ అమ్మాయి క్షేమంగానే ఉంది, నూతులో పడిపోలేదు అని అన్నాడు. అమ్మాయి నూతులో పడిపోయింది అనగానే చేయి కూడా కడుక్కోకుండా వచ్చేసావే, తాడు పక్కన లేకుండా కాపాడతాను ఎలా అనుకున్నావు అని ప్రశ్నించాడు. శ్రీ మహావిష్ణువు గజేంద్రుడు రక్షించడానికి ఉన్నపళంగా వచ్చాడని మా నాన్నగారు రాస్తే
నువ్వు పరిహసించావు కదా, ఇప్పుడు అర్థమైందా? బిడ్డల ఆపదలో ఉంటే తల్లిదండ్రులు ఎంత ఆతృత పడతారో, భగవంతుడు కూడా భక్తులు ఆపదలో ఉంటే అంతే ఆతృత పడతాడు అని అన్నాడు. నిజమే, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు శ్రీనాథుడు. అందుకేనేమో పోతనామాచ్యుల వారు సహజ కవి అని బిరుదాంకితులయ్యారు. ఇంకా ఇలాంటి పద్యాలు, కథలు మన భాగవతంలో ఎన్నో ఉన్నాయి అని మనందరికీ తెలుసు. ఇంకా చదువుకుందాం, ఆనందిద్దాం, భావితరాలకు అందిద్దాం. సర్వజన సుఖనో భవంతు. ధన్యవాదములండి. గజేంద్ర మోక్షములోని ఘట్టములోని చక్కటి పద్యము మరియు కథను మాకు తెలియచేశారు. తర్వాత కార్యక్రమము గ్రామీణ ప్రాంతాలలో వీధి వీధిలో తిరుగుతూ జనాకర్షణ పొందిన సోదమ్మను పిలుద్దామా మరి? సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుతాను, లేనిది లేనట్టుగా చెప్పుతాను. సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను. సోదమ్మా, ఓ సోదమ్మా, ఇటు రామ్మా, ఇటు వచ్చి ప్రస్తుతం లోపల ఏమవుతుందో చెప్పమ్మా. కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, ఏదో మాయ రోగం వచ్చిందంత తల్లి, కరోనా మహమ్మారి అంత తల్లి, మందులు మాకులు లేవంట తల్లి, నివారణ ఒక్కటే మార్గమంట తల్లి. సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను, సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను. దీనికి నివారణ ఏంటి తల్లి? గడప దాటి బయటకు పోరాదంటే తల్లి, చేతులు సబ్బుతో కడుక్కోవాలంటే తల్లి, బయటకు వెళ్తే మాస్క్ వేసుకోవాలంటే తల్లి, సామాజిక దూరం పాటించాలంటే తల్లి, రోడ్లు విశాలంగా ఉన్నాయని, కాళ్ళు ఖాళీగా ఉన్నాయని, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పోరాదంటే తల్లి, కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను. మరి దీనికి అంతం ఏమిటో చెప్పమ్మా నువ్వే. భయపడకమ్మా భయపడకు, సూది మంది కనిపడుతున్నారంట, అంతవరకు జాగ్రత్తగా ఉండాలంట తల్లి. సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను. బాబు చిట్టి మీకు అర్థమవుతుందా? బాబు చిట్టి మీకు అర్థమవుతుందా? సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుతాను, లేనిది లేనట్టుగా చెప్పుతాను. సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుతాను, లేనిది లేనట్టుగా చెప్పుతాను. సోది చెప్పుతానమ్మ సోది చెప్పుతాను. ప్రస్తుత పరిస్థితులను తన చక్కటి సోది రూపంలో వివరించిన గాత్రీశ్రీ ప్రియకు ధన్యవాదాలు. తరువాత ప్రదర్శన శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన గేయ రచన శ్రీలు పొంగిన జీవగడ్డ అంటూ కుమారి ఖ్యాతి మరియు కుమారి జాహ్నవి తమ గాత్ర సహకారంతో వాయిద్యాన్ని మన ముందుకు తెస్తున్నారు. భాగ్యసీ
ధన్యవాదాలు. చక్కటి గాత్ర సహకారంతో వైద్యాన్ని వీణులు విందుగా వినిపించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు మరి ఒక అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ్యులు శ్రీ టివిఎన్ మూర్తి గారు సమన్వయకర్తల పరిచయం. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ తరఫున ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మెయిన్లీ యాంకర్ గా చేస్తున్నట్టు శిరీష్ గారికి నా ధన్యవాదాలు. ఆర్టీఎస్ తరఫున ఈ ఆర్టీఎస్ కోఆర్డినేటర్స్ వాళ్ళని ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను. వాళ్ళు వచ్చి ఇంట్రడక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ డిఆర్ఎం సముద్రయ్య గారు. నమస్కారం అండి. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ఇంత చక్కటి కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారు. ఎంతో మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అందరికి శుభం జరగాలని ఈ కోవిడ్ టైంలో కూడా ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎంతో మంది చూస్తున్నారు మన ఈ జూమ్ లోను యూట్యూబ్ లో కూడా. ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. నాకు అవకాశం అందరికి కూడా. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇదే ఎవరు కూడా అదే మాటలు చెప్పరు, ఓన్లీ నమస్కారం. థ్యాంక్స్ అండి సముద్రి గారు. తర్వాత పివి ప్రసాద్ రావు గారు. పివి ప్రసాద్ రావు. రాఘవరావు గారు. పివి ప్రసాద్ రావు గారు ఉన్నారా? ప్రసాద్ రావు గారు లేరండి. ఓకే. తర్వాత మూడో వ్యక్తిగా నా పేరండి. నా పేరు ఎం పున్నారావు గారు అండి. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను. టెక్నికల్ కోఆర్డినేటర్స్ అహ్మదాబాద్ ఫర్ ఆర్టీఎస్ వై హనుమాన్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. టి వరప్రసాద్ గారు. నమస్కారం అండి. కేబికే ప్రసాద్ గారు. కేబికే ప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి. డి భరద్వాజరావు గారు. డి భరద్వాజరావు గారు. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. ఎం శ్రీనివాసరాజు గారు. నమస్కారం. ఎం శ్రీనివాసరాజు గారు. నమస్కారం. థ్యాంక్స్ అండి. జి శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. జి శ్రీకాంత్ గారు. నమస్తే. మంచిది. థ్యాంక్స్ అండి. జి ఎస్ మహేష్ గారు. అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మహేష్ గారు ఒక నిమిషం. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అండి. పి సౌరభ్ గారు. అందరికీ నమస్కారము. వీడియో రాలేదు. ఉంది సౌరవ్ నువ్వు ఇప్పుడు చెప్పు. స్పాట్ లైట్ పెట్టదు. అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ రాఘవరావు గారు. రాఘవరావు గారు. నమస్కారం అండి అందరికి. వీళ్ళందరూ టెక్నికల్ కోఆర్డినేటర్స్ అండి అహ్మదాబాద్ ఆర్టీఎస్ కి. నౌ రాఘవరావు గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ శిరీషకి ఇవ్వండి. శిరీష టేక్ ఓవర్. మనకు సహకరించిన సమన్వయకర్తలందరికీ ధన్యవాదములు. చివరిగా రాటేస సమన్వయకర్త శ్రీ ఎస్పిఎల్ మూర్తి గారు ఈమని గ్రామము తెనాలి తాలూకా నుండి వృత్తిరీత్యా రాజస్థాన్ లోని జైపూర్ లో 35 సంవత్సరాలుగా ఉంటూ రిటైర్ అయ్యారు. 5 సంవత్సరాలుగా ఆంధ్ర అసోసియేషన్ జైపూర్ ప్రెసిడెంట్ గా నిర్వహిస్తున్నారు. వీరు ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మన ఈ కార్యక్రమముపై వారి స్పందనను తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి. 5 సంవత్సరాలుగా ఆంధ్ర అసోసియేషన్ జైపూర్ ప్రెసిడెంట్ గా నిర్వహిస్తున్నారు. వీరు ఆధ్యాత్మిక ఆలోచనలు తీసి తగ్గించాలి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. హలో సార్ చెప్పండి. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ వారు నిర్వహించిన ఈనాటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. వారి భక్తి సేవా తత్పరతలో సుబ్బరాయుడు గారు చక్కగా వివరించారు. 75 సంవత్సరాల వారి సుదీర్ఘ అసోసియేషన్ తో ఉండే కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు. అదే విధంగా వాడ్రేవ్ సుందర్రావు గారు 60 సంవత్సరాల తమరి నాటక ప్రావీణ్యతను 6 నందులు బహుమతులుగా పొందిన విషయాల్ని తెలియజేస్తూ మనకి వారధి కావాలి, ఆంధ్ర భాషని వృద్ధి పొందించుకోవటానికి వారధి కావాలి అని ఎన్నో విధాలుగా కొనియాడారు. ఆ వారధికి రేవులు చాలా ఉన్నాయి. ఆ వాడ్రేవ్ సుందర్రావు గారు ఈ 60 ఏళ్ల జీవితంలో వారి నాటక గురించి, నాటకం అంటేనే ఒక నాంది ప్రస్తావన, ఆ నాంది ప్రస్తావనలో 6 నందులు ఉన్నాయి మనకి. ఆ వారధిని ఛేదించటానికి తెలుగు వెలుగు ప్రహేళికల ద్వారా వారు చేస్తున్న కృషి, వారసత్వం కోసం వారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ మొదలగు అద్భుతమైన వైద్య సదుపాయాలు విదేశాలలో పొందిన విషయాలు, వారు సత్రంలో వారు కలిసి ఉండిన విశేషాలని తెలియజేశారు. వీటన్నిటికీ మీ చిన్నపిల్లలు, చిన్నారులు శ్రీజిత, స్నిగ్ధ, భార్గవ, శ్రీనంద, ధృవిక, వారిజ, చైత్రశ్రీ, తన్మయి, జాహ్నవి వారు అలరించిన నృత్య ప్రదర్శనము, వారు చేపట్టే వారధి కార్యక్రమంలో వీళ్ళందరూ ఒక అతి సుందరమైన, అతి ఉత్తేజితమైన చిన్నపిల్లల ప్రోగ్రాంలతో మీరు చాలా అలరించారు. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. మీ కృషికి వీళ్ళందరూ తోడ్పడేవారే. చాలా అద్భుతంగా ప్రదర్శించారు. మీ అందరికీ శుభ అభివందనలు. చాలా చక్కగా సెలవిచ్చారు మూర్తి గారు. ధన్యవాదములు. 2020 కరోనా పరమై, మనశ్శాంతి కరువై, చుట్టాలు దూరమై, జీతాలు సగమై, కాలక్షేపం కష్టమై, ప్రయాణాలు గగనమై,
సోమరితనం స్నేహమై ఒళ్ళు బద్ధకం ఎక్కువై ఖర్చులు హెచ్చులై జీవితమే భారమై ఒక చేదు అనుభవం అయినటువంటి 2020 సంవత్సరంలో ఈ పక్షోత్సవాలలో ఎన్నో తెలుగు సంస్థలు ఒక్క వేదికపై వచ్చి ఒకరినొకరు కలుసుకున్నాము. సంస్థల గురించి, వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాము. మా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన రాతేశాకి ధన్యవాదము. గౌరవ అతిథి అయిన శ్రీ వాడ్రేవు సుందర్రావు గారికి, ఆర్టీఎస్ సమన్వయకర్త అయిన శ్రీ ఎస్పిఎల్ మూర్తి గారికి, ఆర్టీఎస్ సాంకేతిక నిపుణులు శ్రీ కేబికే ప్రసాద్ గారికి మరియు మురళీకృష్ణ గారికి, అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ సమన్వయకర్తలకు, సాంకేతిక నిపుణులకు, అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ప్రేరణతో పాల్గొన్నటువంటి కళాకారులకు మరియు వారిని ప్రోత్సహించి నేర్పించినటువంటి తల్లిదండ్రులకు, ఇతర రాష్ట్రాల మరియు విదేశాలలోని తెలుగు సభ్యులకు, జూమ్, యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఇంకా చాలా జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.